కేంద్ర మంత్రులతో సీజేపీ నేతల చర్చలు ముగిశాయి. ఇక ఈ చర్చలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. యామిని కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు మరో విధంగా జితేంద్ర సింగ్ మొత్తం ఇద్దరు నేతల సమక్షంలో కీలక సమావేశం కొనసాగింది. సీజేపీకి సంబంధించిన నేతలు అటు అధికార ప్రతినిధులైన సౌరవ్ దాస్ కావచ్చు, అదేవిధంగా అశుతోష్ కావచ్చు, వీరిద్దరు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. అయితే చర్చలు మరోసారి విఫలమైనట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా 3 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. 3 డిమాండ్లలో మొదటిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆయన రాజీనామాను చేసే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతున్న అంశాన్ని మరోసారి కేంద్ర మంత్రుల వద్ద సీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇక మరోవైపు రెండో డిమాండ్ ప్రధానంగా ఎక్కడైతే నీట్ ఎగ్జామ్ తర్వాతకి రద్దని ప్రకటించిన అనంతరం జరిగిన పరిణామాలు కావచ్చు, అనేక మంది విద్యార్థులు దాదాపు 21 మందికి పైగా కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. వారి ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. మరోవైపు మూడో డిమాండ్లో ప్రధానంగా విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించారు. జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఆందోళన కావచ్చు, వాడికి జరిగిన పరిణామాల్లో మొత్తం ఎఫ్ఐఆర్ని కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఇటుపైన కేంద్ర మంత్రులు ఓకే అని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. రెండింటికి కూడా కేంద్రం దానికి వాటి డిమాండ్ నెరవేరుస్తామని చెప్పిన అంశం. కానీ కేంద్ర మంత్రి రాజీనామా విషయంలో మాత్రం కేంద్ర మంత్రులు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో పూర్తిగా కూడా సమావేశం ముగిసిన అనంతరం కూడా వారు బయటకు వచ్చారు. మీడియా ముఖంగా కూడా సీజేపీకి సంబంధించిన అధికార ప్రతినిధి కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా అశుతోష్ ప్రధానంగా కొన్ని కీలక అంశాలని ప్రస్తావించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై ప్రభుత్వం రేపు మధ్యాహ్నం వరకు సమయం కోరిందంటూ కూడా ఆయన మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను త్వరలోనే తొలగిస్తుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా తాము ఆశిస్తున్న అంశాన్ని కూడా మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఇక నీట్ అభ్యర్థుల ఆత్మహత్యలతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న డిమాండ్ పైన సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందనే అంశాన్ని వారు సీజేపీ నేతలు మీడియాకు వెల్లడించడం జరిగింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఇతర న్యాయ కేసులను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్పై ప్రభుత్వం కూడా దానికి కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు చెప్తున్నారు. ఇక ఈ అంశాలపై తుది నిర్ణయం అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పాల్సి ఉంది. అయితే ప్రధానంగా ఒకటే డిమాండ్ కోరుతుంది సీజేపీ, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలని చెప్తున్నారు. ఇదే అంశంపై కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆయన కేవలం ఈరోజు ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్తున్నారు. తిరిగి మరోసారి రేపు కూడా ఇదే చర్చలు కొనసాగుతాయని చెప్తున్నారు. అయితే సీజేపీ నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వమే సమయం కోరిందని చెప్తుంటే కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాత్రం తిరిగి రేపు మరోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్తున్న నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. కానీ సీజేపీ నేతలు ఎవరు కూడా తమ ఆందోళనకు సంబంధించిన అంశంలో మాత్రం వెనక్కి వెళ్లేదే లేదంటూ కూడా తెగేసి చెప్తున్న నేపథ్యంలో జంతర్ మంతర్లో వేలాదిగా కార్యకర్తలంతా కూడా వేలాది సీజేపీకి సంబంధించిన మద్దతుదారులంతా కూడా ఓవైపు ఆందోళన కంటిన్యూ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈరోజు చర్చల సందర్భంగా కేంద్ర మంత్రులు అదేవిధంగా సీజేపీ నేతలు చెప్పిన అంశాలని కేంద్ర పెద్దలతోని మరోసారి జేపీ నడ్డా కావచ్చు, జితేంద్ర సింగ్ కావచ్చు, ఇద్దరు కూడా మరోసారి చర్చించబోతున్నారు. ఆ చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రేపు జరగబోయే సమావేశం సందర్భంగా ఎలాంటి అంశాలను చెప్తారనేది కూడా చాలా స్పష్టంగా తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు కాక కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చెప్పిన డిమాండ్లనే రేపు మరోసారి చర్చిస్తే మాత్రం ఆందోళన విరమించేందుకు సీజేపీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరు కూడా సిద్ధంగా లేదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర మంత్రి మాత్రం కేవలం రేపు మరోసారి చర్చలు జరుగుతాయి, ఈ రోజు జరిగిన చర్చలు సానుకూలంగా చర్చలు జరిగాయి, కొంత ప్రశాంత వాతావరణంలో చర్చలు జరిగాయి అనే అంశాన్ని స్పష్టం చేస్తున్నప్పుడు కూడా సీజేపీ నేతలు మాత్రం కూడా తెగేసి చెప్తున్నమాట ఒకటే, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటున్నారు. 2 డిమాండ్లకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పుడు కూడా ప్రధాన డిమాండే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అత్యంత కీలకమైన అంశము, కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందికర అంశం అని చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందని చూడాల్సి ఉంటుంది. దాదాపు 37 రోజుల నుంచి కూడా జంతర్ మంతర్లో సీజేపీ నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాంగ్చుక్ సైతం కూడా మరోసారి ఆయనకు సంబంధించిన నిరాహార దీక్షను సైతం కూడా విరమించారు. నిన్న రాత్రి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా కావచ్చు, జితేంద్ర సింగ్ కావచ్చు నేరుగా వేదాంత హాస్పిటల్కి వెళ్లారు. దాదాపు అర్ధరాత్రి సమయంలో ఆయన దీక్ష విరమిస్తున్నట్టు కూడా నేరుగా సోనం వాంగ్చుక్ సైతం కూడా ప్రకటన చేశారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్య ప్రస్తుతం నిలకడగా ఉంది, ఆయన రేపు తిరిగి లడాక్ వెళ్ళిపోతారనే వార్తలు వస్తున్న నేపథ్యం వైపు సీజేపీ నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే సీజేపీ వెనక్కు తగ్గుతుందా వెళ్ళిపోతుందా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన మీద ఆధారపడి ఉండబోతున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశం సంబంధించి కూడా మరోవైపు సీజేపీ నేతలంతా కూడా వారు కూడా చర్చించుకోబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, వారి మధ్య జరిగిన చర్చకు సంబంధించిన సంభాషణలు కావచ్చు నేతలకు వివరించే ప్రయత్నం అటు సీజేపీ కూడా చేయబోతుంది. కానీ సీజేపీ నేతలు నేరుగా
సమావేశం అయిపోయిన అనంతరం కూడా కిందికి వచ్చి ఒకటే ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తాము పెట్టిన డిమాండ్ల అంశంలో ప్రధానంగా మొదటి డిమాండ్కు అంగీకారం తెలపలేదు, కేవలం 2 డిమాండ్లకు మాత్రం సూత్రప్రాయమైన అంగీకారం తెలిపిందనే అంశాన్ని అటు ఆ సీజేపీకి సంబంధించిన అధికార ప్రతినిధి కూడా వెల్లడించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇక తదుపరి స్టెప్ ఏ విధంగా తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. తిరిగి రేపు జరగబోయే చర్చల సారాంశం ఏంటనేది కూడా తెలియాల్సి ఉంటుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్. मुझे इस मुद्दे पर बात करने के लिए बुलाया है। हमने सरकार को बहुत क्लियरली ये कम्युनिकेट कर दिया है कि हम अब ज्यादा वक्त इस पर जाया नहीं कर सकते। अगर जल्दी धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता है, अगर अगले 1 दिन में 2 दिन में धर्मेंद्र प्रधान को बर्खास्त नहीं किया जाता है, तो फिर कॉकरोच जनता पार्टी की तरफ से एक और कॉल दिया जाएगा, नेशनल कॉल दिया जाएगा 20 जुलाई की तरह। और हमने ये भी सरकार को बता दिया है कि इस बार का जो कॉल होगा वो 20 जुलाई से कहीं ज्यादा बड़ा होगा।